ఏమైనా గిఫ్ట్లు వచ్చినా లెటర్లు వచ్చిన కోసం మీకే వస్తాయి. కానీ చెల్లి కోసం ఒక అమ్మాయి లెటర్ Hi my dear chill. ఓ మై నా ప్రియాది ప్రియమైన చిల్. Janavi from Australia. ఆస్ట్రేలియా బొడ్డవేనమ్మా మనకి గల్లీ గల్లీ పోరీలే రావంటే I really like your attitude. అంటే నీ గుద్ద బల్బ్ అంటే చాలా ఇష్టం. ఒకటి చెప్తే ఆపే క్యారెక్టర్ గా నేను ఇట్లనే మినీ మీ చెల్లి కూడా మంచిగా చూసుకో అంటుంది. థ్యాంక్ యూ, ఇది మంచి మాట చెప్పిన. ఫ్లయింగ్ కి సీట్ ఇచ్చేసిండు మెల్లగా గ్యాప్ లా. థ్యాంక్ యూ. Especially make reels for yourself, not for the girls. దేవుడా అమ్మాయి అంటే ఇలా కూడా ఉంటుందా ఎక్కడ మచ్చు కూడా ఆడల. In that videos you will use bad words, but you are a very good person outside. Hello guys, welcome back to our channel Sri Prabha Official. Welcome back guys. ఈ ఒక వీడియో అన్నమాట. వీడియో అని చెప్పాను, ఇది కావాలని చేస్తున్నా. కావాలని ఇన్ ద సెన్స్ ఇలా ఇప్పటికే తెలియదు. మంచి 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 గిఫ్ట్లు వస్తున్నాయి. అదే చూస్తున్నాయి, మా పక్కకి మాట్లాడుతున్నాయి దాన్ని చూస్తున్నాయి. అదే చెప్పాను ఏమైంది ఒక పెద్ద న్యూస్ రా, మొత్తం నువ్వే పెట్టుకుంటున్నావు అది. సరేరా, ఓకేనా? చెప్పు అరే ఇట్లా ఒక నిమిషం ఒక నిమిషం. చాలా మంది నా ఇన్స్టా ఐడి దొరకట్లే అన్నారు. అడగలేదు. అది చాలా మంది కామెంట్ లో పెడుతుంది కానీ అది ఇన్స్టా ఐడి వచ్చి నాకు పోవాలి అంటుంది. బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతుండు. ఎండి సోమా నువ్వు. సారీ నీ సోమరాజ్ అన్నమాట. ఇన్స్టాగ్రామ్ 190K ఫాలోవర్స్ ఉంటారు, మంచి వీడియోలు చేస్తాడు. మరి ఇంకేం కానీ చేయాలి? ఒక బాధ, చాలా పెద్ద బాధపడుతుండు వాళ్ళ లవర్ కోసం. ఏడుస్తుండు. జూమ్ చేసుకో. కన్వర్జేషన్ చెప్పిందాక నేను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, నువ్వు వాడు. ఏంటి ఫోన్ ఉన్నావు కదా, ఇంటికాడ ఉన్నా. ఎక్కడికి రోజులు నా ఎంబటి ఉండి నన్ను మధ్యలో అంటే అలా కాదు, నేను వర్క్ చేసుకోవాలి. నన్ను అర్థం చేసుకున్నావు నువ్వు. అది కాదు, ఇప్పుడు ఏంటి వీడియోలు చేద్దాం. కొత్త పిల్ల దొరికింది నీకు, అందుకే నన్ను నువ్వంటే నాకిష్టం నీ నవ్వంటే నాకు. ఇవన్నీ పక్క పెడితే గుడ్ గుడ్ న్యూస్ ఏంటంటే, గుడ్ న్యూస్ అని చెప్పాను. ఇప్పుడు టాటూ షాప్ కష్టపడి ఇంత సంపాదించి నా రూపాయలు జమ పెట్టింది నేను. అవును, ఓకేనా? యా. దానికి మళ్ళీ SR ఫ్యాషన్స్ ఎంత కష్టపడి పైసా పెట్టింది నేను. నువ్వే ఏమైనా గిఫ్ట్లు వచ్చినా లెటర్లు వచ్చిన కోసం మీకే వస్తాయి. కానీ చెల్లి కోసం ఒక అమ్మాయి లెటర్ అది కూడా ఏంటి తెలుసా, ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. నిజం, నువ్వు నా ఎంబడి తిరుగుతావా డైలీ? ఎక్కడి నుంచి? ఆస్ట్రేలియా నుంచి. చిల్లందంటే నేషనల్ అనుకున్నావు, ఇంటర్నేషనల్. అన్ని ఉన్న పుష్పకి పాపం కొన్ని లేవంట. నిజం రా. లెటర్లు ఎట్లా పంపిస్తారు? ఫ్లైట్ లో ఎన్నిసార్లు చూతే కానీ చేయడు. ఎందుకన్నా చెప్తున్నా, నిజం చెప్తున్నా, నిజంగా లెటర్ వచ్చింది. కానీ తడిచిపోదు ఇప్పుడే. అమ్మాయిని పంపింది. అమ్మాయి అంట బాయ్. నవ్వు
సో గాయస్ ఎప్పుడు హెడ్ డౌన్ చేస్తాడు, ఇప్పుడు కూడా అదే కావాలని చెప్తాడు. కానీ మనసులో చిన్న హ్యాపీనెస్ నిజంగా చెప్తున్నా. నిజంగా ఒక అమ్మాయి పంపించింది వీని కోసం. నేను నమ్మకరాదు, నేను పోయి చూపిస్తా. పదండి చాట్ షాప్ నిజం చెప్పన్నా, నిజం నువ్వు నా మీద నూకేస్తున్నావు. బుక్ అన్న ఏమో నాకు అప్పటి నుండి ఏం చెప్తున్నా మీరే కదా అప్పట్లో వీడియోలు చేస్తున్నా యూట్యూబ్ లో. అప్పట్లో మంచి రసకుడు, అప్పట్లో మంచి రసకుడు. అవునా? తిన్నావా అన్న? తినేస్తాడు. అన్నం తిన్నావా? చెప్పన్నా, అన్నం తిన్నావా లేదా? సాయంత్రం అయితే అప్పుడు ఇంతే ఇప్పుడు ఇంటికి మీకు ఉంపునంగా మాకేయడం మెసేజ్ కాదు, ఆల్రెడీ నాది పోయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అదే ఆ లెటర్ తో చెప్తామని. అన్న ఏముంది తెలుసా? ఫస్ట్ మెయిన్ చెప్తున్నా గాయస్, వీళ్ళే రాసి వీళ్ళే కావాలని యాక్టింగ్ లేదు. షాప్ వచ్చింది వచ్చిందా 2 రోజులు నుంచి కనీసం ఇక రాలే బ్రో. నువ్వు ఎవరు వచ్చారు? ఒక పోస్ట్ అయిన వచ్చిండు, లెటర్ అని చెప్పి ఇచ్చి పోయాడు. పోస్ట్ తెలుసా ఒక ఆప్షన్ యాక్టింగ్ పోస్ట్ చేయడం రసపల్లి అన్ని చేస్తారు, మళ్ళీ యాక్టింగ్ నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు. అందుకే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తాం చూస్తున్నాం ఈ మధ్య. అంటే అట్లాగే ఇప్పుడు మధ్య అమ్మలేని దుర్గా కాదు, లెటర్ కూడా కలర్ ఉంది లెటర్ బాగా పింక్. అమ్మాయిలు కూడా పింక్ ఇస్తాం, అందుకే నువ్వు కూడా పింక్. నిజంగా 6th క్లాస్ అమ్మాయి అనిపిస్తుందిరా. నాకు 8th 9th 10th క్లాస్ అమ్మాయిలే అనిపిస్తుంది బ్రో. నాకెందుకు అమ్మాయి రాయినట్టు నాకు కూడా అదే ఎగ్జాక్ట్ అదే డౌట్ ఉందని. ఏంది అమ్మాయి రాయినట్టు అనిపిస్తుంది. ఇట్లా మంచి మంచి హ్యాండ్ రైటింగ్ అన్ని అమ్మాయిలవే ఉంటాయి. ఏంది బ్రో మొత్తం ఇంగ్లీష్ లో ఉంది? ఇంగ్లీష్ నీకు వచ్చా అన్న? సారీ చదువుతానా? వచ్చా? రాదు, రాదు. నాకు తెలుగులో చెప్పేలాగైతేనే చదవాలి, లేకపోతే నేను నేను ఇంగ్లీష్ లో చెప్తాను, తెలుగులో. ఓకేనా? హాయ్ మై డియర్ చిల్. ఓ మై నా ప్రియమైన చిల్. ఐ ఎమ్ డాక్టర్ జాన్వి. డాక్టర్ జాన్వి 10th క్లాస్ ఫైల్స్ రిపోర్ట్ ఏమైనా వచ్చింది? డాక్టర్ గారు ఎట్లా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి పర్సనల్, చూపిస్తావా? ఎందుకు ఏం లేస్తలేడు బ్రో? ఐఎమ్ డాక్టర్ జాన్వి ఫ్రమ్ ఆస్ట్రేలియా. మనకి గల్లీ గల్లీ పోరీలే రావంటే regularly watch your videos. In that videos you use bad words. నువ్వు వీడియోలల్లా నీ వీడియోని ఆమె చూస్తుంటా రెగ్యులర్ గా. ఆ వీడియోస్ లో నువ్వు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా. నేను తిడుతున్నా ఏమైనా నీకెందుకు మోట అంటే ఇదే వద్దు అంటుంది. ఇంగ్లీష్ లో ఏం తిడతారు? You rascal, stupid. బయటకొట్టాకు. Why doesn't she care for me? Secretly వెళ్ళిపోకేసింది. but you are a good person outside. కానీ బయట మాత్రం మంచిగా ఉంది వీడియో. అంటే నువ్వు బయట ఏదో చూస్తున్నావు. మంచి పాట రావాలి. ఆ పిల్ల చూసినావా నువ్వు వీడియోస్ బయట మంచిగా అంట. బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తావు అంటే వీడియోస్ లో. ఓకే, ఎందుకు యూజ్ చేస్తావు? బట్ యు ఏ వెరీ గుడ్ పర్సన్ అవుట్ సైడ్. బట్ బయట మంచిగా ఉంటాను. నీకు ఆబ్వియస్లీ అది నాకు తెలుసు, నేను మంచిగా. ఇది మాత్రం అబద్ధం చెప్తున్నా. ఐ రియల్లీ లైక్ యువర్ యాటిట్యూడ్. అంటే నీ గుద్ద బల్బ్ అంటే చాలా ఇష్టం. అది గెలవాలి. అదే కదా మన అంటే నాకు తెలుసు బ్రో. నేను వీడియోలాగా ఇట్లా కోపంగా ఇట్లా చూసుకుంటా. And the way you respect our brother Shri Prabha.
బ్రదరా ఇప్పుడు మాత్రం నాకు కొడుతుంది అర్థం కాలే వాళ్ళన్న శ్రీప్రభ అంటున్నా. కానీ చిల్లన్న బావా మీకు ఎంత యాటిట్యూడ్ ఉన్నా కానీ మీ బ్రదర్ శ్రీప్రభ అనే పర్సన్ కి రెస్పెక్ట్ ఇస్తుంది నాకు ఇష్టం. అంటే నువ్వు రెస్పెక్ట్ ఇచ్చే విధానం మీ అన్నకి శ్రీప్రభకి అది నాకు నాకు ఇష్టం ఇష్టం అంటుంది. నాకు ఎక్స్ప్రెస్ అన్నాను. దీంట్లో నిన్ను Appreciate చేస్తున్నా. ఏ నువ్వు you తెలుగు టెల్ ఒకటి ఇంగ్లీష్. ఓకే నువ్వు మధ్య వస్తున్నావు. ఓకే సారీ బ్రో మాట్లాడు ఇంపి. I like his helping nature and I respect you to stop using bad words in videos. శ్రీప్రభ అనే హెల్పింగ్ వీడియో చేస్తాడు, అవి నేను చూస్తుంటా. అండ్ ఐ రెస్పెక్ట్ యూ టు స్టాప్ యూజింగ్ బ్యాడ్ I request అంటే చేస్తున్నా. నేను రిక్వెస్ట్ చేస్తున్నా బ్యాడ్ వర్డ్స్ నేను మాట్లాడకండి. ఎందుకు నేను ఒకటి చెప్తే ఆపే క్యారెక్టర్ గా నేను ఇట్లానే అదే మాట్లాడతాను. అయినా నీకు ఎందుకో ఎదిరించే ఆపదనే ఎదిరించే గుణమేగా పంజా. I recently checked your YouTube channel. Yeah. There was no videos recently. ఇది నిజం. ఏమన్నా చెప్పు. ఐ రీసెంట్ నా డైలీ వీడియోస్ ఆమె రీసెంట్ గా యూట్యూబ్ చెక్ చేసిందంట, కానీ ఒక్క వీడియో కూడా అప్లోడ్ అవ్వట్లేదంట. గత నెల నుండి మా లవ్ బ్రేకప్ అయింది. గుద్దవాళ్ళ మంద ఆకుంటా రోడ్ల మీద తిరుగుకుంటా వండుకుంటా ఉన్నా. సో నైట్ అయితే అన్న వాళ్ళ దగ్గరకు పోతున్నా. ఇవన్నీ నమ్మకూడదు, ఇవంతా ఫేక్ ముచ్చట్లు. Please upload your regular and take care. Please upload your videos regularly and take care of your mom and sis. రోజు మంచి వీడియో అప్లోడ్ చేయి. ఈ మధ్య వీడియోలు చేస్తలేవు, రోజు మంచి వీడియోలు చేయి. అండ్ మీ మమ్మీని మీ చెల్లిని కూడా మంచిగా చూసుకో అంటుంది. థ్యాంక్ యూ, ఇది మంచి మాట చెప్పి. ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసిండు మెల్లగా గ్యాప్ లా. థ్యాంక్ యూ. నాళ్ళు ఏమిటో ఎన్నాళ్ళి బడాయితో ఏం చేస్తాడో మనోడు. ఇప్పుడు డైరెక్ట్ ఇచ్చేసిండు. నేను కూడా అక్క చెల్లి నమస్తే, థ్యాంక్ యూ. అక్క చెల్లి అంటున్నావు, బావా అంటుండే. ఈయన కూడా ఇస్తుంది. చిచ్చి ఆమె నాకు నువ్వు ఫ్యాన్స్ కి ఇచ్చినావు అన్న. Especially make reels for yourself, not for the girls. ఇది దేవుడా అమ్మాయి అంటే ఇలా కూడా ఉంటుందా, ఎక్కడ మచ్చు కూడా ఆడలు. చెప్పనా? Can I repeat again? Yes. Okay. చెప్పు. ఓకే సరే. మ్యాటర్ చెప్పండి. Especially make reels for yourself, not for girls. నువ్వు రీల్స్ నీ కోసం మాత్రమే చెయ్యి, అమ్మాయిల కోసం చేయకు. నీ రీల్స్ చూస్తుంటే ఈ మధ్య నీ రీల్స్ అమ్మాయిల కోసం మాత్రమే చేయాలనిపిస్తుంది, ఒక అమ్మాయి కోసం నలుగురు రావాలనిపిస్తుంది. రీల్స్ అనేది రీల్స్ లా అని చూడు. అమ్మాయి కోసం ఎందుకు చేస్తాం? మేము పాట నచ్చింది కాబట్టి చేస్తున్నాం. ట్రెండింగ్ ఉంది చేస్తాం. ఏం తెలియదు ఆస్ట్రేలియా అట్లా చేస్తే అట్లా చేస్తే ట్రెండింగ్ పోతుంది. మేము చేస్తే అట్లా చేస్తే ఇంకో ఇద్దరు అమ్మాయిలు మెసేజ్ చేస్తారు. వీనికి. అది నీకు వీనికి మనకి వీనికి సెటిల్మెంట్ ఇట్లుందా? నెక్స్ట్ After seeing this letter, don't feel this is a love letter. Don't think I'm loving you. దెంగుతా దేశం అభిమానం తెలుసా? ఈ లెటర్ వాళ్ళ చూసి దేశంలోనే ఉంటారు. నువ్వు ఈ లెటర్ చూసి లవ్ లెటర్ అనుకోకు, కానీ ఇంకోటి చెప్తున్నా నీకు, నేను అక్కడ నీ మీద ప్రేమ లేదు అని కాదు. అర్థమైందా? ఈ లెటర్ చదివిన తర్వాత ఇది లవ్ లెటర్ అనుకోకు, కానీ నాకు నీ మీద ప్రేమ లేదు అని కాదు. ప్రేమ లేదు దెంగుతా లవ్ లెటర్ గివ్ లెటర్ ఆమెకి ప్రేమ ఉందని చూస్తున్నారు కదా, ప్రేమ లేదంటూ నేమ్ లేదంటూ కానీ ఏదో మింగుతా అన్న ఒక నిమిషం. ఇంత చెప్పినా ఏమర్థమైంది? అది ఇంత లవ్ ఉంది కానీ లవ్ లెటర్ కాదు ఏమో చెప్తున్నా. లవ్ గివ్ అంటే దెంగుతా ఇవన్నీ లేదని చెప్తుంది. ఇప్పన్నా నేను సబ్స్క్రైబర్ ఆమె రెస్పెక్ట్ ఫస్ట్ సబ్స్క్రైబర్ అసలు లెటర్ ఎందుకు నాకు రాస్తారు? నీ మంచి నాకు రాసండి. ఎందుకు రా? ఒక అయిపోలే ఇంకా లెటర్. నాకు రాయొచ్చు కదా. ఒక గ్యాప్ అయినా కావాలని కావాలని గ్యాప్ లా అందుకనే అవురా గిఫ్ట్ అన్ని మీకే అన్ని మీకే నాకు ఎవరు గిఫ్ట్ ఇయ్యారు బ్రో? నీకు Take care of yourself, my dear. This is my Gmail. టేక్ యువర్ మై సెల్ఫ్ అంటే నువ్వు మంచిగా ఉండాలా? Gmail. My dear chill. This is my email. JAHNAVI. అది కాదు కదా నేను చెప్పిన సార్, జాగ్రత్త మై డియర్ చిల్. దిస్ ఇస్ మై ఆమె మెయిల్ ఐడి ఇచ్చిందిరా. నీకేమన్నా అయితే నేను చలో, mail. ఆమె పేరు కావాలా? యువర్ లవింగ్ ఏం డాక్టర్ యువర్ లవ్లీ అనుకుంటుంది. యువర్ లవింగ్ జాన్వి అంట. కపూర్
జాన్వీ కపూర్ రా. ఫస్ట్ డాక్టర్ ఏమో చదువుతున్నట్లు మొడ్డ నోకు ఈ లెటర్ రాసి టైం వేస్ట్ చేసుకోకు నాడు. ఎందుకు రా? అంత ప్రేమతో రాస్తే ఏందని ఎట్లా చేసేది ఒక మన అమ్మాయిలను మోసం చేసుకుంటా 3-4 గంటలకి మీ అప్పుడు పోయి తెంగించుకుంటుండ్రు అవలగాలారా. నేను ప్రశాంతంగా ఉన్నా నా లైఫ్ లో. ఈ కొత్త ఏమో స్కామ్ అని తెలవాలి, అప్పుడు చెప్తా మీకు. ఒకవేళ మీరు నిజంగా సబ్స్క్రైబర్ ఉంటే నువ్వు తిట్టేస్తే ఎట్లా? ఈ లెటర్లు ఎందుకు నా సబ్స్క్రైబర్లు ఆట పెట్టి అన్న వీడియో సూపర్ కేక్ ఉందంటే సార్ ఖుషి అయిపోతాం. అదే. ఈ లెటర్లు అంత దూరం నుంచి పీకనికే నాకే పంపాలా? అది నమ్మేటట్టుందా? వీరికి మాత్రం కృష్ణ స్టాక్ కావాలి. ఎవరికి ఆస్ట్రేలియా స్టాక్ వద్దా? కృష్ణనాలే బ్రో మా మొత్తం యూఎస్ యూకే ఏమనుకుంటున్నావు ఇంకా ఈడ నన్నెందుకు చూపిస్తున్నావు? యూకే యూఎస్ మొత్తం. కాకపోతే ఇది ఒక్కటే ఆస్ట్రేలియా నుండి యూకే 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 యూకేనే. అంటే ఒప్పుకుండు యూకేలో ఇప్పుడు అది కాదు, ఈ జీమెయిల్ ఎందుకు పెట్టింది మళ్ళా? అంటే నువ్వు మెసేజ్ మొత్తం నీదే చదువుతా అన్న సార్ ఉండండి. మళ్ళీ చదవనిపిస్తుంది నాకు. ఫస్ట్ టైం ఒక లెటర్ చదువుతుంటే నువ్వు చదివినా నాకు అర్థం కాదు. పెంకు ఇది కాదు నువ్వు చదివినా నాకు అర్థం కాదు. మరి ఎట్లా సరే డిస్టర్బ్ అయ్యారా పాపం రే వాళ్ళ కోసం చదువుతుంది. ఓకే ఓకే. హాయ్ మై డియర్ చిల్, ఐఎమ్ డాక్టర్ జాన్వి ఫ్రమ్ ఆస్ట్రేలియా. I regularly watch your videos. In that videos you will use bad words, but you are a very good person outside. And the way you respect your brother Sri Prabha, I like his helping nature, and I request you to stop using bad words in videos. I recently checked your YouTube channel. There was no videos recently. Please upload your videos regularly and take care of your mom and sis, and especially make reels for yourself, not for other girls, please. and aunties. After seeing this letter, don't feel this is love letter, and don't think I'm not loving you. Take care of yourself, my dear chill. This is my Gmail ID. You're lovingly Janvi Kapoor. కపూర్ లేదు, జాన్వి అని ఉంది. కపూర్ ఏందన్నది? కపూర్ కపూర్ యాడ్ చేసి నాకు ఎప్పుడు డౌట్ వస్తుంది. నాకు డౌట్ వస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినా నా ఇన్స్టాగ్రామ్ నీ దాంట్లో లాగిన్ అయి ఉంటుంది. మనకి ఇంకా పెద్ద పెద్ద డౌట్లు వస్తున్నాయి. ఈయన రాపించింది నేను నమ్ముతా, మరీ నమ్ముతా. ఇదేందన్న ఆస్ట్రేలియా? ఎందుకు నాకు యూకే నుంచి వచ్చి రాలేవా? ఎదుకుపోయింది అంటే చెప్పించుండాలి. నాకు యూకే లో ఉన్నారు, ఆస్ట్రేలియా పని కంట్రీస్ లో ఉన్నారు. అది నీదే అంటుండు. నాకు ఎందుకు కాదని ప్రక్కన రాదంటే అందంగా లేవనుకుంటున్నాను. నాకు అర్థం కావట్లేదు. జీమెయిల్ పంపించింది కదా, ఎందుకు ఈడికి ఆపేసి అయిపోతాయి. చిల్లానికి ఒక పోస్ట్ సరే సరే చిల్లాన్న పక్కన నేను కూడా పక్కన ఉంటా. నాకు కూడా ఒక చిన్న గిఫ్ట్ పంపించండి. నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్.